యా ఇంకో మైక్ నరేష్ గారికి కూడా ఇవ్వరా ప్లీజ్. ధరణి అండ్ బచ్చలమల్లి. నేను నరేష్ అయితే సినిమాల గురించి మాట్లాడతాం, కానీ ధరణి ఇంకా బచ్చలమల్లి అయితే నేను ఇంతమందిని వేయిస్తాను, నువ్వు వేసే మళ్ళీ అని మాట్లాడతాడు. నా విశ్వరూపం చూస్తారు కాబట్టి ఇప్పుడు నీ విశ్వరూపం టైం అని చెప్తాడేమో ధరణి. మొత్తానికి ఉగ్ర రూపము ఆవేశం వీటి గురించే మాట్లాడుకుంటారు అనమాట. ఓకే, ఒకవేళ లేదంటే మా పవ గురించి మాట్లాడతాం. ఓకే, బచ్చలమల్లిని టీజర్లో చూశారు కదా, రిలీజ్ ముందు కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్పాలి. అబ్బా వావ్. ఓకే సరే, ఇంకొక కామన్ పాయింట్ మాకు కనిపించింది ఏంటంటే మా సరిపోదా శనివారంలోని కోపం సూర్య. సో అంతేనా? సేమ్ ఆన్సర్. అయితే మీరు ఆల్రెడీ టీజర్ చూశారు కాబట్టి ఒక ఏ జానర్ ఏముందిలే, జానర్ ఏదైనా చేయొచ్చు, కానీ ఒక మన ఇద్దరం కలిసి చేస్తే ఒక పంచతంత్రం లాంటి సినిమా చేస్తే బాగుంటుందని నాకు ఫీలింగ్. ఓ మై గాడ్. ఈ బచ్చలమల్లిని తీసుకొస్తున్న సుబ్బు గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా వాళ్ళకి నా చాలా చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. ఈరోజు నేను ఈ స్టేజ్ మీద ఉండడానికి ముఖ్య కారణమైన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, నాకు సోలో బ్రతికే ఇచ్చిన హీరో ఎప్పటికీ నేను మర్చిపోను సార్. అండ్ ఇక్కడికి విచ్చేసిన నాని సార్. నాని సార్ గురించి చెప్పాలంటే 2016లో మజ్ను టైం నుంచి అండి నాని సార్. ఆయన సినిమాకి డైరెక్టర్ రావడం ఒక కిక్, కానీ ఆయన సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం ఇంకా పెద్ద కిక్ అండి. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్స్కి ఎంత ప్రేమగా చూసుకుంటారో నాని సార్ నాకు బాగా తెలుసు. ఎన్నోసార్లు అంటే ఒక మంచిగా జాబ్ చేసామంటే ఫస్ట్ పిలిచి వాడికి గుర్తించి వాడికి ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చి బాగా చేస్తున్నాం చెప్పడం ఉంటుంది చూడండి సార్, అది అందరి దగ్గర దొరకదు సార్, అందరి హీరోల దగ్గర దొరకదు, ఓన్లీ మీ దగ్గర దొరుకుతుంది సార్. ఇంకోటి ఏంటంటే అందరూ న్యాచురల్ స్టార్ అంటారు, కానీ నాకు అనిపించింది మీరు నేచర్ స్టార్ సార్. సమ్మర్కి ఒక కమర్షియల్ సినిమా, వింటర్కి ఒక థ్రిల్లర్, ఒక రొమాంటిక్ ఆ సీజన్కి తగ్గట్టు, తర్వాత వర్షాకాలం వచ్చిందంటే ఆయన లాంటి ఒక ఎమోషనల్ సినిమా, 3 సీజన్లే కవర్ చేసుకుంటూ మీరు డెఫినెట్గా సార్ అంటే క్లైమేట్ బట్టి కంటెంట్ డిసైడ్ చేస్తారు మీరు ఈ టైంకి ఇదని. ఆయన అంత చూజీగా ఉంటారండి స్టోరీ సెలక్షన్స్ వాటిల్లో. ఎందుకంటే సోలో బ్రతికే సూపర్ కూడా నేను నాని సార్కి చెప్పడం జరిగింది, కానీ ఆయన నాకు ఇచ్చిన ఇన్పుట్ చాలా మంచి ఇన్పుట్. ఇది నాతో చేస్తే నాకు పేరు వస్తుంది, ఇది వేరే హీరోతో చేస్తే నీకు పేరు వస్తుంది. ఎవరు చెప్పారండి హీరో ఇలాంటి మాటలు? అది ఓన్లీ మా న్యాచురల్ స్టార్ నాని సార్ మాత్రమే చెప్పగలరు. అసిస్టెంట్ డైరెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళకి కూడా టైం ఇస్తారండి. మధ్యలో కథలు ఆపేయడాలు, వాళ్ళని డిస్కరేజ్ చేయడాలు అస్సలు 1% కూడా ఉండని హ్యూమన్ నాని సార్. అంటే ఐ లవ్ యూ సార్. యాక్చువల్లీ ఈరోజు సార్ ఇలా వచ్చి మీరు ఇక్కడ కూర్చుంటే నాకు ఎందుకో బ్లాక్ బస్టర్ కొడేసిన ఫీలింగ్ ఉంది సార్. సినిమా రిజల్ట్ ఏదన్నా కావచ్చు, కానీ మీరు ఇలా ఎదురుగా కూర్చొని అలాగా కాళ్ళ మీద కాలు వేసుకుని అలా మేసగట్టు గడ్డంతో అలా మిమ్మల్ని చూస్తూ ఉంటేనే అది చాలరా పని అయిపోయింది అన్న ఫీలింగ్ ఉంది సార్. అంత హ్యాపీగా ఉంది సార్. అండ్ నరేష్ గారు మై హీరో, మై బచ్చలమల్లి. రైట్ నౌ ఈ సినిమా ఇంత బాగా, ఇంత గ్రాండ్గా, ఇంత స్పెషల్గా రావడం కారణం కేవలం నరేష్ సార్ అండి. అది నేను పీకింది ఏం లేదు, కేవలం ఆయన నేను రాసిందని ఆయన అర్థం చేసుకుని ఆయన డెలివర్ చేయడం వల్ల ఈ సినిమా ఈ స్టాండర్డ్లో ఉందండి. అందులో నో డౌట్, అందులో నా ఎలివేషన్ 1% కూడా లేదు. అంతా నరేష్ సార్దే. నేను చెప్పింది చెప్పినట్టుగా చేశారు, నన్ను నమ్ముకున్నారు, నన్ను నమ్మి ఏది చెప్పినా అది చేసేవారు. అది చాలు కదండి, ఆ నమ్మకమే గెలిచేస్తుంది అనే అనిపిస్తుంది. అండ్ కావేరి అమృత గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ కావేరి అండి. ఆ ఇన్నోసెన్స్, మీ లవ్లీ ప్రజెన్స్, యూత్కి కావాల్సిన ఎలిమెంట్స్ మీరు కరెక్ట్గా ఇచ్చారు. అందువల్ల స్క్రీన్ డెఫినెట్గా మిమ్మల్ని ప్రేమిస్తుంది, మీ పట్ల సింపతి చూపిస్తుంది. అన్నీ మీతోటే జరుగుతుంటుందండి ఒక లేయర్. అండ్ రాజేష్ గారు ఇప్పుడు కూడా నా గురించి చెప్పలేదు ఆయన, సో నేను మళ్ళీ ప్రీ రిలీజ్లో అంటే అప్పుడే చెప్తాను ఆయన గురించి. అండ్ ప్రొడక్షన్ టీం, ఎవరైతే ప్రొడక్షన్ టీం ఉన్నారో ఆసియా మూవీస్, కిరణ్, షఫీ, గిరి గారు, ఓంకార్, చంద్ర, విసు, ఇంకెవరైనా పేరు మర్చిపోతే క్షమించండి. మీ వల్లే వెనకాలన్నా సరే మేమంతా ఇక్కడ ఈవెంట్లో ఇలాగా చాలా హ్యాపీగా నిలబడుతున్నాం. సో ఆసియా మూవీస్ ప్రొడక్షన్ టీం అందరికీ నా థ్యాంక్స్ అండి. ఇంకా పేరున అందరి గురించి చెప్పాలి, కానీ ఇప్పుడు కాదండి, ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్తే బెటర్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు గారు. బట్ ఇప్పుడు ఈసారి కావేరిగా అలరించబోతున్నారు అమృత. ప్లీజ్ వెల్కమ్. అండ్
అందరికీ నమస్కారం. నాని గారు చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్. చాలా స్పెషల్ అనిపిస్తుంది మా టీం అందరికీ. నేను కూడా మీ అన్ని మూవీస్ చూస్తాను, అన్ని ఇంటర్వ్యూస్ కూడా చూస్తాను. ఐ లైక్ ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్, ఐ లైక్ ద వే యూ సెలెక్ట్ యువర్ స్క్రిప్ట్స్. సో చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ట్రైలర్ నచ్చింది అనుకుంటా అందరికీ. నాకైతే చాలా నచ్చింది. ఐ థింక్ ఇట్ వాజ్ సో స్పెషల్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఈ మూవీలో చేసిన అందరూ చాలా 100%లో చేశారు. అండ్ డైరెక్టర్ గారు సుబ్బు గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి, కావేరి అనే ఒక క్యారెక్టర్ ఇచ్చినందుకు. బికాజ్ ఈ మధ్యకాలంలో అందరికీ ఈ అమ్మాయి లేదు, ఈ హీరోయిన్ లేదంటే వేరే ఆప్షన్స్ ఉంటుంది. బట్ ద మినిట్ హీ టోల్డ్ మీ దట్ నాకు వేరే ఆప్షన్స్ లేదండి, మీరే చేయాలని అనిపించినాక యాజ్ అన్ ఆర్టిస్ట్ వీ ఆల్ ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ కావేరి అండి. అండ్ ఆల్సో ఫర్ బిలీవింగ్ ఇన్ మీ ప్రొడ్యూసర్ రాజా గారు. నరేష్ గారు ఇంత చింపేశారు. లైవ్గా చూసినప్పుడు కూడా మీరు ఇంత పవర్ఫుల్గా ఇంత సో ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ యూ. మీరు ట్రైలర్ చూసినప్పుడు నాకు ఇంకా టు సీ దట్ ఆన్ బిగ్ స్క్రీన్ వాజ్ సో గుడ్. మీరు అందరికీ బిగ్ స్క్రీన్లో చూసినప్పుడు మీరు అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా. ఇట్స్ క్వైట్ డిఫరెంట్. బచ్చలమని ఒక క్యారెక్టర్ని మీరు హేట్ చేయొచ్చు, చిరాకు చేయొచ్చు, కానీ లవ్ చేస్తారు లాస్ట్లో. మా టీం అందరితో వర్క్ చేయడానికి చాలా ఆనందం. అండ్ ఇంకా మాట్లాడతాను ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ఇట్ వాజ్ అండ్ ఆల్ ద మీడియా అండ్ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ మూవీని ఆదరిస్తారు అని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మొండితనంతో తీసుకున్న డెసిషన్ కానీ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కానీ ఉన్నాయా? ఎనీథింగ్ దట్ యూ రిగ్రెట్ ఆర్ రిమెంబర్? తెలీదండి, చిన్నప్పుడు చాలా చాలా ఉంటాయి. ఐ డోంట్ నో, ఇప్పుడు గుర్తు రాలేదు. మేబీ గుర్తుస్తే తెచ్చుకోండి, మళ్ళీ అడుగుతా. లేదా మా మీడియా ఫ్రెండ్స్ కూడా ఎలాగో ఇంటరాక్ట్ అవుతారు. అల్లరి నరేష్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ మా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ నాని వచ్చినందుకు. అండ్ ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే మోర్ లైక్ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్. సో నాకు ప్రతిసారి ఇలాగ థ్యాంక్ యూ చెప్పడం ఇబ్బందిగా ఉంటుంది. సో బట్ ఈజ్ ఆల్వేస్ దే ఫర్ మీ. మా జర్నీ 2008లో ఒక ఈవెంట్లో కలిసాం. ఇంకా అక్కడి నుంచి మేము మా ఫ్రెండ్షిప్ అలా ఇప్పుడు 16 years నుంచి కొనసాగుతుంది. అండ్ ఈజ్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఎస్పెషలీ నా లో టైమ్స్లో ఉన్నప్పుడు నన్ను బాగా ఒక మనిషికి ఎవరికన్నా ధైర్యం కావాలి, ఆ ధైర్యం ఇచ్చింది నాని నాకు చాలాసార్లు. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ వెరీ గుడ్ వెల్ విషర్ ఫర్ మీ. గెస్ట్ కదా బాబాయ్, కొంచెం మాట్లాడాను నేను. అలాగే అందరితో అంటే మా ఆర్టిస్టులతో మొదలు పెడతాను. రోషన్, యూ హ్యావ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్, యూ ఆర్ వెరీ టాలెంటెడ్ యాక్టర్. నువ్వు రాసి పెట్టుకోండి, 10 సంవత్సరాల తర్వాత ఈ అబ్బాయి పెద్ద స్టార్ అవుతాడు. అండ్ అంకిత్, బౌన్సర్స్ ఇంత తోచేసారన్నావు, ఇప్పుడు బౌన్సర్స్ ఆపలేదన్నావు. ఒక రోజు వస్తుంది బౌన్సర్స్ని, అంటే నీ ముందు 4 బౌన్సర్స్ ఉంటారు, నిన్ను ఎవరు నీ దగ్గరికి రాకుండా చూసుకుంటానికి ఆ టైం కూడా వస్తుంది. బికాజ్ యూ దట్ ఫెంటాస్టిక్ యాక్టర్. జయరామ్ గారు, అంటే ఆ క్యారెక్టర్ మీద కోపంతో అలా బిహేవ్ చేశాను, కానీ అంటే మీతో ఫ్రెండ్లీగా ఉంటే అంటే మా డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే, సార్ ఆయన ఫాదర్గా అంటే ఆయన అంటే మీకు ఇష్టం ఉంటుంది సార్ అంటే మనకి ఆయన జనరల్గా కూడా ఏంటంటే నేను నవ్వుతుంటే, సార్ సీరియస్ సిచ్యువేషన్లో మీరు నవ్వకూడదు సార్, సీరియస్ సీన్ సార్, ఆ మూడ్ నుంచి బయటకు రావద్దు అన్నారు. సో అందుకని ఆ 3 రోజులు ఆ మూడ్లో ఉన్నాను కానండి, మమ్మల్ని ఇగ్నోర్ చేయాలని ఇది కాదు. ఇట్ వాస్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ సార్. అండ్ అలాగే ప్రవీణ్ గారు, మీ అందరు రాజు గారు అని పిలుస్తాను నేను. సో వెరీ ఫెంటాస్టిక్ యాక్టర్. అండ్ ఈ సినిమాలో చాలా మోడ్యులేషన్ కూడా చాలా కొత్తగా చేశాడు. అండ్ రాజా గారు నా గురించి మాట్లాడలేదు కాబట్టి నేను కూడా మీ గురించి మాట్లాడదలుచుకోలేదు, ప్రీ రిలీజ్లో మాట్లాడతాను. అండ్ సుబ్బు గారు, అంటే ఈ సినిమా జనరల్గా ఏంటంటేనండి, ఒక పర్సన్ అంటే కసితో చేశాడు అది అంటారు కానీ ఈయన దాకోసం దాదాపు 2.5 సంవత్సరాలు ఈ సినిమా నాకు కథ 2.5 సంవత్సరాల ముందు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఏదో అనుకోకుండా నా వేరే సినిమాలు కమిట్ అవ్వటం, అది ఫినిష్ అవ్వటం, అలా వెయిట్ చేయాల్సి వచ్చింది. బట్ ఈ 2 సంవత్సరాలు ఏ రోజు టైం వేస్ట్ చేసుకోకుండా ప్రతి డిపార్ట్మెంట్, మ్యూజిక్ ఎలా ఉండాలి, సౌండ్ ఎలా ఉండాలి, ఆర్టిస్టులు ఎలా ఉండాలి, పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి, వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి అని ప్రతిదీ చేసుకున్నారు. అండ్
ఆయన ఏదైతే కథ చెప్పారో అదే కథ తీశారు, ఎంత బాగా చెప్పారో అంత బాగా తీశారు. సో థ్యాంక్ యూ సుబ్బు గారు, మై క్యాప్టెన్, లవ్ యూ. అండ్ టు ఆల్ ద టెక్నీషియన్స్, చోటప్రసాద్ గారికి, బ్రహ్మకడ్లి గారికి, రిచర్డ్ మా డిఓపి, ఈ విజువల్స్ ఇంత బాగా రావడానికి కారణం ఫాస్ట్గా అండ్ అట్ ద సేమ్ టైం అంటే మేము 60 రోజులు అనుకున్న సినిమా 57 రోజుల్లో ఫినిష్ చేసాం. సో దానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్ రిచర్డ్ గారు. సో ఆయన లేరు, మెడ్రాస్లో ఉన్నారు. సో థ్యాంక్ యూ సార్. అండ్ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్ విశాల్ చంద్రశేఖర్, మీరు చూశారు. అండ్ ఇప్పటి వరకు ఆయన ఒక క్లాసిక్ సీతారామం ఇలాంటి మ్యూజిక్ అన్ని ఉన్నారు. ఫర్ ద ఫస్ట్ టైం ఆయన కంఫర్ట్ జోన్ నుంచి వచ్చి సో కొత్త సౌండింగ్ ఇచ్చారు. సో డెఫినెట్గా ఈ సినిమా మీరు 20వ తారీఖు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. అండ్ అంటే నేను నాంది సినిమా తర్వాత చాలా కాన్ఫిడెంట్గా, అంటే ఏదో సినిమా అంటే డెఫినెట్గా రిలీజ్ ఉంటే వారం ముందు టెన్షన్ వస్తుంది. ఈసారి మాత్రం టెన్షన్ లేకున్నాను, ఎందుకంటే ఏదో హిట్ కొట్టేసాం, ఇదేదో సక్సెస్ మీట్ లాగా ఉంది, కానీ నాకు సినిమా రిలీజ్ అవుతుంది, నాకు టెన్షన్ లేదు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ హూ వాస్ బీయింగ్ పార్ట్ ఆఫ్ బచ్చలమల్లి, అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ప్రెస్, ప్రింట్ అండ్ ఎవ్రీవన్ హూ వాస్ కమ్ హియర్ టు సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అల్లరి నరేష్ గారు. యాక్చువల్లీ అల్లరి నరేష్ గారు అని కానీ ఇప్పుడు నాకు తెలిసి మహర్షి, నాంది నుంచి యువర్ ఆల్రౌండర్ నరేష్ గారు, ఏ క్యారెక్టర్ అయినా అట్రాక్ట్ చేస్తున్నారు. అయితే మిమ్మల్ని ఖచ్చితంగా అడగాలి ఈ క్వశ్చన్. సో మొండితనం, మూర్ఖత్వంతో మీరు రియల్ లైఫ్లో అటువంటి డెసిషన్స్ ఆర్ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, ఎనీథింగ్? ఫ్లాప్ సినిమాలు చేసినప్పుడు ప్రతిసారి అలాగే అనుకుంటాను, అనవసరంగా చేసేసాను. అలా చాలా ఎక్కువ ప్రాబ్లం ఉన్నాయి, కానీ చాలా ఎక్కువ అలా ఉన్నాయండి. డెఫినెట్గా ఉంది, బాధ కూడా ఉంది. ఇప్పుడు తగ్గిందంటారా? అంటే ఇప్పుడు మనస్ఫూర్తిగా నాకు నచ్చిన సినిమాలే చేస్తున్నాను. ఐఎమ్ ఓన్లీ బిలీవింగ్ ఇన్ ద కంటెంట్ మోర్ ఓవర్ ద కాల్. అండ్ ఇదివరకు ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసేవాడిని, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ కాదు, క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఇంపార్టెంట్ అండి. ఐఎమ్ వెరీ చూజ్ అబౌట్ స్క్రిప్ట్స్ అండి. ఎస్, అండ్ మీ డైరెక్టోరియల్ వెంచర్ కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. ఎనీ అప్డేట్? చెడిగట్టు నేను డైరెక్ట్ చేయట్లేదమ్మా, బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేదండి. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఫ్యూ స్క్రిప్ట్స్, బట్ మై మేజర్ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇస్ ఆన్ యాక్టింగ్ ఓన్లీ. ఓకే, యాజ్ ఆఫ్ నౌ మేము కూడా బచ్చలమల్లి కోసమే వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. మనం టీం అందరినీ కూడా పిలుద్దాం స్టేజ్ పైకి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి. సో సచ్ ఎ ఫెంటాస్టిక్ యాక్టర్. అంటే అమ్మాయి మాకు అంటే ఫస్ట్ 2 రోజులు చేసింది, దాని తర్వాత చెప్తాను, నా సంఘటన చెప్పేస్తాను, నాని కూడా జరిగాయి. సో ఫస్ట్ మేము లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 1 వీక్ షెడ్యూల్ చేస్తే అమ్మాయి 2 రోజులు షూటింగ్ చేసింది. దాని తర్వాత నేను నా స్వామి రంగ ప్రమోషన్స్లో నేను బిజీ అయిపోయింది, అమ్మాయి హనుమాన్ ఫంక్షన్లో బిజీ అయిపోయింది. సినిమా పెద్ద హిట్ అయిపోయింది, హనుమాన్ ఫోన్లో తప్పలేదు. ఇప్పుడు డేట్లు ఏంటి, చేస్తారా చేయదాన్ని. తర్వాత తెలిసింది ఏంటంటే అమెరికా యుఎస్ హనుమాన్ సక్సెస్, దాన్ని ఏమంటారు, ప్రమోషన్స్ కోసం యుఎస్ వెళ్ళిందంట, అంతా ఫోన్ ఆఫ్ చేసిందంట. వచ్చిన తర్వాత తీసింది. ఆ 3 రోజులు 4 రోజులు పాప మా డైరెక్టర్ అంతా ఫీల్ అయ్యాడంటే, ఆయన గర్ల్ ఫ్రెండ్ వదిలినప్పుడు కూడా అంత ఫీల్ అయ్యాడు, అంత భయపడిపోయాడు ఆయన. అసలు ఏమైపోతుంది సార్, ఇప్పుడు మన సినిమా ఏమైపోతుంది అన్నారు. వెయిట్ చేయండి సార్, వెయిట్ చేయండి అన్నారు. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అ స్వీట్ కోస్టార్. అండ్ ఈ సినిమాలో చాలా సటిల్గా, చాలా అంటే ఎక్కువ డైలాగ్స్ ఉండవు, కానీ దానికి చాలా ఎక్స్ప్రెషన్స్ తోటి అవతల వాళ్ళకి అది కన్వే అవ్వాలి. సో చాలా బాగా కన్వే చేస్తారు. అండ్ యూ హ్యావ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఆల్ ద బెస్ట్ అమృత. సూపర్, థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ నేను ఈ ఫంక్షన్కి ఒక రకంగా సెల్ఫ్ ఇన్వైట్ ఇది. ఎందుకంటే నేను మొన్నే టీజర్ చూసిన వెంటనే నరేష్కి ఫోన్ చేశాను. నరేష్కి ఫోన్ చేసి ఇమీడియట్గా ఫస్ట్ నేను అన్నమాట, ఏదో చేయాలని ఉంది ఈ సినిమాకి, నేను ఏం చేయగలను, నాకు ఇది డేట్స్ కూడా ఉన్నాయి, మధ్యలో షూటింగ్ మధ్యలో రేపు పొద్దున్న యాక్చువల్లీ కాశ్మీర్కి వెళ్ళిపోతున్నాను హిట్ 3 షూటింగ్కి. అండ్ లక్కీ ఏంటంటే కరెక్ట్గా టైంకి కుదిరింది మా అందరికీ. అండ్ దెన్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయడం అనేది చాలా చాలా యూనో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, బికాజ్ ఈ సినిమా నేను ఆ రోజు ఫోన్ చేసిన వెంటనే నరేష్కి నేను చెప్పిన మాట, హిట్ అయిపోయింది ఆల్రెడీ ఫిక్స్, ఇది బ్లాక్ బస్టరా ఏ రేంజ్ అన్నది లెట్ ద టైం డిసైడ్ అని చెప్పాను. అండ్ ఏదో ఒక రకంగా నాకు ఈ సినిమా ప్రాసెస్లో నాకు కూడా పార్టిసిపేట్ చేయాలని ఉంది అని చెప్పాను. అందుకే వాడు ఇందాక థ్యాంక్ యూ చెప్తుంటే అదంతా నిజం కాదు, ఎందుకంటే నాకు నేనే చెప్పుకొని నేనే వస్తానని చెప్పి ఈరోజు వచ్చాను ఇక్కడికి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ ఈ సినిమా గురించి ఫస్ట్ చెప్పాలంటే ఆబ్వియస్లీ టీజర్ కానీ ట్రైలర్ కానీ 2 అదిరిపోయినాయి. అండ్ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. చాలా రోజుల తర్వాత ఐ థింక్ డెఫినెట్గా నరేష్ హిట్ కొడతాడు అన్న ఒక నమ్మకం ఆడియన్స్లో కూడా వచ్చేసింది ముందే, రిలీజ్కి ముందే. అండ్ దట్స్ అ వెరీ వెరీ గుడ్ సైన్. అండ్ ముఖ్యంగా నేను సుబ్బు గురించి మాట్లాడాలి. ఎక్కడున్నాడు? ఇందాక మైక్ పట్టుకుని బాగా డ్యాన్స్ చేశారు. ఊగిపోతుండే.
సుబ్బు వాజ్ మై ఫేవరెట్ అసిస్టెంట్ డైరెక్టర్. అండ్ మజ్ను సినిమా చేస్తున్నంతకాలం నేను ఎప్పుడు సుబ్బుని అడుగుతుండేవాడిని, ఏం అవసరం ఉన్నా, ఏం చెప్పాలన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ ఇష్యూ ఉన్నా ఆన్ సెట్ అన్నిటికీ ఒకే ఒక్క సొల్యూషన్, అది సుబ్బు. వన్ మ్యాన్ షో లాగా నడిపాడు ఆ సినిమాను కూడా ఆ టైంలో. అండ్ విరించి నోట్లో మాట రాదు అసలు. సో విరించి మాట అన్నీ సుబ్బువే అయ్యి ఆ సినిమాని ముందుకు నడిపాడు. సో ఆ సినిమా సక్సెస్లో సగం క్రెడిట్ సుబ్బుది కూడా. అండ్ నాకు ఎప్పుడూ అనిపించేది సుబ్బు, నేను చాలా ఆ టైంలో నేను సెట్లు కూడా మిగతా వాళ్ళందరికీ చెప్తుండేవాడిని, ఫస్ట్ డైరెక్టర్ అయిపోతాడు గ్యారంటీగా. అండ్ త్వరలోనే మోస్ట్లీ అదే లాస్ట్ ఫిల్మ్ అనుకున్నా, అదే లాస్ట్ ఫిల్మ్ అనుకుంటా కదా. ఆ తర్వాత ఏడీగా, అంతే ఏడీగా. ఐ థింక్ నేను ఇచ్చిన ఎంకరేజ్మెంట్కి ఫిక్స్ అయిపోయి ఆపేసినట్టున్నాడు ఏడీగా పనిచేయడం. సో అండ్ ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. సుబ్బు ఆ తర్వాత ఫస్ట్ ఫిల్మ్ తీసి సక్సెస్ అయ్యాడు. అండ్ దెన్ ఐ బీన్ సీయింగ్ హిస్ జర్నీ. అండ్ ఎందుకో నాకు బచ్చల్ మళ్ళీ చూసినప్పుడు, ఇప్పుడు ప్రతి డైరెక్టర్కి కూడా తనేంటి, తన స్ట్రెంగ్త్ ఏంటి అని తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది. అంటే వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ స్పెషాలిటీ ఏంటి, వాళ్ళకి మనసుకి నచ్చిన సినిమా లేదంటే వాళ్ళ స్ట్రెంగ్త్కి మ్యాచ్ అయ్యే ఒక సినిమా ఏంటి అని కనుక్కోవడానికి కూడా కొంత టైం పడుతుంది కొంతమంది ఫిల్మ్ మేకర్స్కి. బచ్చల్ మళ్ళీ చూసిన వెంటనే నాకు అనిపించింది సుబ్బుకి తన బలం దొరికేసింది అనిపించింది. తన వాయిస్, తన కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ తనకి దొరికేసింది అనిపించింది. అండ్ అది మా వాడితో పాటు చేసినప్పుడు దొరకటం అనేది ఒక రకంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ సుబ్బు బ్లాక్ బస్టర్ కొట్టాలంతే, కొడుతున్నాం ఫిక్స్. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్కి మై బెస్ట్ విషెస్, రాజేష్ గారికి, బాలాజీ గారికి. అండ్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. రీసెంట్గా సీతారామం కానీ లేదంటే కృష్ణగాడి వీర ప్రేమ గాథ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్, దానికి మ్యూజిక్ అందించాడు. అండ్ నాకు ఇందాక వీళ్ళు థీమ్ సాంగ్ ఒకటి ప్లే చేశారు. ఆ పాట నాకు ఇంటికి వచ్చి నరేష్ మేమందరం కూర్చొని ఏదో మాట్లాడుతున్నప్పుడు రిలీజ్ చేయకముందే ప్లే చేశాడు. నాకు అది ఆ పాట వింటుంటేనే ఒక రకమైన మూడ్లోకి వెళ్ళిపోతాం. అది సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ సినిమాలో కూడా అలాంటి డెప్త్ ఉంది. దట్స్ అ గ్రేట్ థింగ్. ఇందాక కూడా ట్రైలర్లో సుబ్బు మామూలుగా ట్రైలర్ ఎండ్లో ఎప్పుడు కూడా ఒక పంచ్ డైలాగో, ఒక డ్రమాటిక్ విజువల్లో ఒక సెటప్ ఏదో పెట్టి ఫినిష్ చేస్తారు. లాస్ట్ షాట్ నీ హీరో జస్ట్ క్లోజ్ మాత్రమే పెట్టావంటే నీ ధైర్యం, నీ గట్స్, ఈ సినిమా మీద నీకున్న కాన్ఫిడెన్స్ కనపడుతుంది. అండ్ విషో ఒక సినిమా అన్నది మనం ఎప్పుడు ట్రైలర్కి ఏం చేస్తామంటే సినిమాలో ఉన్న బెస్ట్ షాట్స్ అన్నీ కలిపి పెట్టేసి ఒక హై క్రియేట్ చేయాలని ట్రై చేస్తాం. ట్రైలర్లోనే కథ చెప్పాలనుకున్నాడంటే సినిమాలో ఎంత హానెస్ట్గా కథ చెప్పుంటాడో నేను ఊహించగలను. అండ్ డోంట్ మిస్ దిస్ ఫిల్మ్. Amrita, I wish you all the best. You have a certain innocence and honesty in your face, and which is coming across on screen. Congratulations for Hanuman and advance congratulations for Bachalamalli. Praveen, ఏడి ఎక్కడున్నాడు? ఉన్నావుగా సరే, ఊరికి ఉన్నావు లేదా చెక్కింగ్ అంతే. నీ గురించి ఏం చెప్పట్లా, చెప్పి బోర్ పెట్టేసింది, అలసిపోయాం. అండ్ ప్రవీణ్ ఉంటే సరదాగా ఉంటుంది. అండ్ ఐఎమ్ షూర్ ఇట్ మస్ట్ బి ఎ ఫన్ ఎక్స్పీరియన్స్. అండ్ రోషన్ ఇంకో 10 సంవత్సరాలు స్టార్ అయిపోతాడు నరేష్ చెప్పాడు కదా. కాదు, ఇంకొక 1 yearలోనే నెక్స్ట్ నా సినిమా నా ప్రొడక్షన్లో కోర్టులో చేశాడు. 2 days బ్యాక్ అనుకుంటా ఒక క్లైమాక్స్లో ఒక పర్ఫార్మెన్స్ చేశాడు. అది నేను ఫ్లైట్లో ఉన్నప్పుడు మానిటర్లో మా అక్క వీడియో రికార్డ్ చేసి పంపించింది. అండ్ సచ్ అ టెరిఫిక్ పర్ఫార్మర్. సరిపోదా శనివారంలో కూడా హైలైట్ సీన్లో మెయిన్ అట్రాక్షన్ తనే. అండ్ 10 సంవత్సరాలు వెయిట్ చేయక్కర్లే, ఇంకా జస్ట్ 1 year. అది బచ్చల్ మల్లితో స్టార్ట్ అయ్యి కోర్టుతో టేక్ ఆఫ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ అంకిత్, సో గుడ్ టు సీ యూ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్, ఆఫ్టర్ శ్యామ్ సింగ్ రాయ్. అండ్ you're doing so well. All the very best and good luck. Yeah. To the rest of the team, అందరికీ సారీ ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఏం చెప్పాలి, ఇంకా డైరెక్ట్గా వాడే చెప్పేస్తే బెటర్. క్రిస్మస్ మాత్రం మందే అంతే. గుడ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. హ్యావ్ అ హ్యూజ్ బ్లాక్ బస్టర్. ఆల్రెడీ ఈ డిసెంబర్లో ఐ థింక్ పుష్ప 2 ఫుల్ మీల్స్ పెట్టేసింది. సో ఇదే డిసెంబర్ని ఒక మంచి డిజర్ట్తో ఎండ్ చేస్తారనుకుంటున్నాను నేను బచ్చల్ మల్లిక్ సక్సెస్తో. అండ్ వీ విల్ యాజ్ తెలుగు సినిమా వీఆర్ ఆల్రెడీ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ వీ విల్ హ్యావ్ వన్ మోర్ రీజన్ టు బీ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. సూపర్ నాన్నగారు, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు తగ్గాలి, అది ధరణి చెప్తే ఎలా ఉంటుందో మాకు వినాలని ఉంది. ఆ హై నేను అస్సలు ఈ గెటప్లో ధరణి అవ్వలేను. నేను
దానికి గెటప్ లొంగి ఆ సెటప్లోకి వెళ్తే తప్పితే ఆ స్టైల్లో డైలాగ్ రాదు. పోనీ ఇప్పుడు మీరు ఎవరి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి?